ప్రైవేటైజేషన్కి పీపీపీకి మీకు తేడా తెలీదా? మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో డెవలప్ చేసి జాతికి సంపద క్రియేట్ చేస్తూ ఉంటే మీరేంటి ప్రైవేటైజేషన్ అని మాట్లాడతారు? అవగాహన లేదేంటి మీకు? పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి అని చంద్రబాబు, మంత్రులు, టీడీపీ, ఏపీ ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ కౌంటర్ చేసేందుకు ప్రయత్నం చేయడం చూస్తూ ఉంటే కన్ఫ్యూజ్ చేసేందుకు ఇది ఒక మార్గమా అని అనిపిస్తూ ఉంది. ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు, పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. పీపీపీ ప్రైవేటైజేషన్ ఒకటేనా? నేరుగా ఒకటి కాకపోయినా కానీ ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ థింగ్. ఇంతకీ పీపీపీ అంటే ఏంటి? అదేమన్నా కొత్త విషయమా? కొత్తగా ఇన్వెంట్ చేశారా? మనకి తెలిసిన ఉదాహరణలతో చూద్దాం. 33 ఏళ్ళు పీపీపీ బేస్డ్గా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎంత సొమ్ము అందులోంచి డిరైవ్ చేస్తారు, ఏపీ మీద, భవిష్యత్ తరాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది నిష్పాక్షికంగా మనకందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఆరోపణలు చేయకర్లా, జస్ట్ వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా క్రిస్టల్ క్లియర్గా చూద్దాం అంతే. అవ్వ పేరే ముసలమ్మ అని మా తెలుగు మాస్టర్ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే అవ్వన్న ముసలమ్మన్న ఒకటే. పీపీపీ ప్రైవేటైజేషన్ లాంటివి సార్ట్ ఆఫ్ థింగ్స్ కదా అని అనిపించినప్పుడు నాకు అదే మాట గుర్తొచ్చి, ఎస్, అసలు ఇంతకీ పీపీపీ అంటే ఏంటి? మనం ఇన్ఫ్రా ప్రాజెక్టులు, హైవేల నిర్మాణంలో మనం చూస్తూ ఉంటాం బీఓటీ మోడల్ అని, బిల్ట్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్. అంటే ఒక కాంట్రాక్టర్ గా పని అప్పు చెప్తారు, ఆయన 3,000 కోట్లు ఖర్చు పెట్టి సపోజ్ రోడ్ వేసాడు అనుకోండి, ఒక 150 కిలోమీటర్ల హైవే. ఆ హైవే మీద 8 ఏళ్లకో 9 ఏళ్లకో 10 ఏళ్లకో ఒక నిర్ణీత సమయానికి టోల్ వసూలు చేసుకునే అవకాశాన్ని ఆ కాంట్రాక్టర్కి ఇస్తారు. ఈ టోల్ వసూలు చేసుకున్న తర్వాత టోల్ పీరియడ్ అయిపోతే ఆ రోడ్డు ప్రభుత్వానికి అయిపోతుంది అనమాట. ఇన్ ద మీన్ టైం ప్రజలందరూ తిరగచ్చు, ఆ రోడ్డు ప్రభుత్వానిదే అని అనుకుంటారు. అది బీఓటీ, బిల్ట్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్. పీపీపీ కూడా ఒక రకంగా బీఓటీ లాంటిదే, కాకపోతే ఇంకొంచెం విస్తృతమైన ల్యాండ్స్కేప్ ఉండుండొచ్చు. ఈ బీఓటీలో ఆ రోడ్డు నిర్మిస్తామని చెప్పాం కదా, ఒక 3,000 కోట్లు పెట్టి రోడ్డు నిర్మించారనుకోండి, ఒక 10 ఏళ్ళు దాని మీద టోల్ ట్యాక్స్ వసూలు చేశారనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఆ వసూళ్లు 10,000 కోట్లు ఉంటే 3,000 పెట్టుబడి తీసేస్తే 7,000 కోట్లు ఉంటాయి. ఈ 3,000 మీద వడ్డీ ఒక 2,000 కోట్లు వేసుకోండి, 5,000 అవుతాయి. ఈ 5,000 తీసేస్తే ఆ కాంట్రాక్టర్ కి 5,000 కోట్లు మిగిలి ఉంటుంది అనమాట. అందుకోసం ఆ బీఓటీ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా బిడ్డింగ్, పోటీ మామూలుగా ఉండదు. ఎన్ని సంవత్సరాలు కండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. అదిగో చూసారుగా, 33 ఏళ్లకి పీపీపీకి ఇస్తాము అని చెప్తున్నారు కదా. అంటే పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది? పీపీపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా జరిగేది. అంటే ప్రైవేట్ వాడు వచ్చి మన కోసం మెడికల్ కాలేజీ కడతాడు, కట్టిన తర్వాత ఆ మెడికల్ కాలేజీ సీట్లలో వాడికి కొంత వాటా ఉంటుంది. అలాగే పెట్టాల్సిన ఖర్చు వాడు పెట్టుకుంటాడు కాబట్టి మేనేజ్మెంట్ కోటా అంతా వాడు తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రభుత్వానికి వాటా ఉంది కాబట్టి ఆ వాటాతో పబ్లిక్ సర్వీస్ చేసేసి ప్రజారోగ్యాన్ని, వైద్య విద్యని ఉద్ధరించేస్తాము అని ప్రభుత్వం చెప్తారు. అది మ్యాటర్. అంటే 33 ఏళ్ళని టెన్యూర్ చెప్తున్నారు కదా, ఈ లెక్కన ఒక 3 ఏళ్ల సమయం పట్టింది హాస్పిటల్స్ కట్టడానికి అని అనుకుందాం. ఏపీలో జగన్ హయాంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 5 ఆల్రెడీ పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి, 2 ఆల్మోస్ట్ ఫినిష్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్తూ ఉన్నారు. అంటే మిగతా 10 మెడికల్ కాలేజీలకి చంద్రబాబు లెక్క ప్రకారం కనీసం 4,000 కోట్లు కావాలి కదా ఈ నిర్మాణానికి, ఫెసిలిటీస్ కి, మెషినరీకి, వీటన్నిటికీ. ఈ 3-4 ఏళ్లలో ఒక్కొక్క కాలేజీ మీద ప్రైవేట్ వాళ్ళు పీపీపీ మోడల్లో 400 కోట్లు ఖర్చు పెడతారు అనుకుందాం. అయితే క్లాసులు 2 ఏళ్లకో ఎప్పుడో మొదలైపోతాయి. ఎలాగా? ఫస్ట్ ఇయర్ బిల్డింగ్లు రెడీ అయిపోతే కనుక క్లాసులు మొదలు పెట్టుకోవచ్చు కదా. అలా మొదలయ్యాయి అనుకోండి అడ్మిషన్స్, ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు ఉంటాయి అనుకుందాం. ఆ సీట్ల ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసా? ఆల్ ఓవర్ ఇండియా మెడికల్ కాలేజీల్లో ఎక్కడైనా సరే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే 2 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఆల్ ఓవర్ ఇండియా సీట్స్, అంటే ఇండియాలోంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి అందులో అడ్మిషన్ తీసుకుని చదువుకోవచ్చు. అట్లాంటివి 15% ఉంటాయి. స్టేట్ కోటా 85% ఉంటుంది. ఈ 2 ఉంటాయి గవర్నమెంట్ కాలేజీలు అయితే. ప్రైవేట్ కాలేజీలు అయితే, అంటే ఇప్పుడు చెప్తున్న ఈ పీపీపీ లాంటి కాలేజీలు అయితే కనుక కేటగిరీస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇందులో కూడా గవర్నమెంట్ కేటగిరీ ఒకటి ఉంటుంది, ఓకే. తర్వాత మేనేజ్మెంట్ కోటా అని ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, ఆ తర్వాత ఇంకొకటి ఇంట్రెస్టింగ్ కోటా సూపర్ న్యూమరరీ అని ఒకటి ఉంటుంది. వీటిలో సీట్ల భర్తీ ఎలా జరుగుతుందో తెలుసా? ప్రైవేట్ కాలేజీలో ఉన్న ప్రభుత్వ కోటా సీట్లు అయితే నామినల్ ఫీజుతోనే, రెగ్యులర్ ఫీజుతోనే తీసుకోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా అయితే కనుక మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది.
మామూలుగా మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీటు కనీసం ₹1,00,00,000కి తక్కువ లేదు, ₹1,00,00,000కి వచ్చిందంటే జాక్పాట్ అన్న ఫీలింగ్ ఇండియా వ్యాప్తంగా ఉంది. బైపీసీ చదివి లాంగ్ టర్మ్ కోచింగ్ మెడిసిన్ తీసుకునే వాళ్ళకి, లేదంటే కనుక ఆల్రెడీ అపేర్ అయిన పిల్లలు ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఈ విషయం క్లియర్గానే అర్థమవుతుంది. ఆ తర్వాత ఎన్ఆర్ఐ కోటా అయితే కనుక మేనేజ్మెంట్ కోటాని మించిన కాస్ట్ ఉంటుంది సీటు. ఇప్పుడు ఒక్కో కాలేజీలో 150 సీట్లు ఉంటాయి అనుకుంటే ఒక 60 సీట్లు ప్రభుత్వ కోటాలో ఉన్నాయనుకుందాము. మిగతా 90 సీట్లలో కొన్ని మేనేజ్మెంట్ కోటా, కొన్ని ఎన్ఆర్ఐ కోటా, ఆ తర్వాత దాదాపు 10% ఏమో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం సూపర్ న్యూమరరీ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్ కోటా. దీంట్లో ఎంత కాస్ట్ పెట్టుకున్నా అడిగేవాడు ఉండడం. ఆ తర్వాత బై అండ్ లార్జ్ ఈ కోటా నిబంధనలన్నీ గవర్నమెంట్ టైం బై టైం మార్చేందుకు స్కోప్ ఉన్నవి. ఈ లెక్కన గవర్నమెంట్ కోటా పోగా మిగిలిన 90 సీట్లలో తక్కువలో తక్కువ 75 లక్షలకి ఆన్ యావరేజ్ అమ్మారు అనుకోండి, ఎంత కలెక్ట్ చేయొచ్చు ఒక ఏడాది అడ్మిషన్స్కి? చాలా నోట్లు ఎక్కేద్దాం అందాజ్గా, ఒక 50 కోట్లు. అంటే అడ్మిషన్స్ ద్వారా కాలేజీకి 50 కోట్లు వస్తాయనుకుంటే ఇక హాస్పిటల్ సర్వీసెస్, టెస్టులు, ఆపరేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్లో. వీటన్నిటి టర్న్ ఓవరు మొదటి 5 ఏళ్ల పీరియడ్కే ఒక 50 కోట్లకి వెళ్తుంది అని అనుకుందాం. అంటే 5-6 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి ఒక్కొక్క కాలేజ్ సంవత్సరానికి ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ని అందుకోగలుగుతుంది. వాళ్ళు ఖర్చు పెట్టిందంతా 400 కోట్లు. 5 ఏళ్ళు తిరిగేసరికి 100 కోట్లు అంటే వాళ్ళ ఖర్చు అంతా ఒక 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో తిరిగి వస్తుంది. వడ్డీతో కలుపుకుంటే ఒక 7-8 సంవత్సరాలకి తిరిగి వచ్చేస్తుంది అనుకుందాం. మరి మిగతా 33 ఏళ్లలో 7-8 ఏళ్ళు మినహాయిస్తే ఇంకా 25 సంవత్సరాలు ఉంటాయి. మరి ఈ 25 ఏళ్లలో ఈ సంవత్సరానికి 100 కోట్లు, ఆ తర్వాత పెరుగుతూ ఉంటే కనుక ఒక 150 కోట్లు వసూలు చేస్తే కనుక ఎన్ని వందలు కాదు ఎన్ని వేల కోట్ల మనీ జనరేషన్, సంపద సృష్టి జరుగుతుంది ఇందులో. మనమే 33 ఏళ్ళు పీపీపీ అని చెప్తున్నాం కదా. ఈ లెక్క ప్రకారం మనం స్వర్ణాంధ్ర అని చెప్పి విజన్ 2047 చూపిస్తున్నాం కదా. ఆ విజన్ 2047 వెళ్ళిపోయిన 10 ఏళ్ల వరకు పీపీపీలో ఉంటాయి ఈ మెడికల్ కాలేజీలన్నీ. అంటే ఎంత సంపద సృష్టి జరుగుతుందో ఆ ప్రైవేట్ వాళ్ళకి. ఇన్ ద మీన్ టైం పేద ప్రజలు కానీ వైద్య ఖర్చులకు కానీ, లేదంటే కనుక మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ కానీ ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది కదా అసలు పిక్చరు. మనం ఈ విషయాన్ని వదిలేసి టెక్నికాలిటీస్, అసలు వైసీపీ వాడికి పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలుసా అని అంటూ ఉన్నాం. అవ్వపేరే ముసలమ్మ. ప్రైవేటైజేషన్ వేరు, పీపీపీ కొంతవరకు వేరే ఉండొచ్చేమో, కానీ వాస్తవ ముఖ చిత్రం మాత్రం ఇది. మరి ఈ లెక్కన ఇన్ని వందల వేల కోట్లు జనరేట్ చేసే మెడికల్ కాలేజీలని కేవలం ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి అని ప్రైవేట్ వాళ్ళని ఇన్వెంట్ చేసి మన బెల్లాన్ని తీసుకెళ్లి వాళ్ళ టేబుల్ మీద పెట్టడం కరెక్టేనంటారా? మనమేమో పక్కన లక్షల కోట్లు పోసి ప్రపంచ స్థాయి నగరాలు, కొత్త లోయలు, అదేలేండి ఇన్నోవేషన్ వ్యాలీస్ కడతామని చెప్తున్నాం కదా. వాటితో పాటు ఒక పక్కన ఈ మెడికల్ కాలేజీలు కూడా ఉంటాయి కదా. ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే 70,000 కోట్లతో అమరావతి పనులు మొదలు పెట్టాం కదా. ఆ 70,000 కోట్లతో పోలిస్తే 4,000 కోట్లు ఎంత? వాస్తవాలు అలా వదిలేసి అసలు పీపీపీ అనేది ఒక అమృత వర్షిణి, పైనుంచి అమృతం కురిపిస్తుంది మన మీద అని ఎందుకు చెప్తాము? ఆంధ్రుల తెలివితేటల మీద, అవగాహన మీద బహుశా ఒక క్లారిటీ, నమ్మకం ఉండటం వల్ల ఇలాంటి ప్రచారాలు చాలా సులభంగా చేయగలుగుతుందేమో రూలింగ్ పార్టీ అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం కులాల వారీగా, పొలిటికల్ అఫిలియేషన్ల వారీగా విడిపోయి ఫలానా పార్టీ వాడు లేకపోతే ఫలానా వర్గం వాడు ఏం చేసినా కరెక్టే అని నెత్తిన పెట్టుకుని ఊరేగుతాం కాబట్టి మన మీద ఇలాంటి రుద్దడం సులభం అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు?